హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాతి రత్నాలు. సుడు హీరోలు ఒట్టి బుట్టర ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఏంది ఈరోజు ఒక్కదాన్నే ఉన్నాను చూస్తున్నారా? అవును, ఈరోజు వీడియో ఒక్కదాన్నే తీస్తున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరు బిజీగా ఉన్నారు ఎగ్జామ్స్లో, సో నేను ఒక్కదాన్నే తీస్తున్నా. ఈరోజు మనం ఏడికి పోతున్నామంటే, ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండింగ్ అయిన ఆక్టోపస్ యానిమల్ పార్క్, అది కూడా కేపీహెచ్బీలో ఉందన్నమాట. సో అడిగి పోతున్నాం, నేను కజిన్స్తో పోతున్నా. సో మీరు కూడా నాతో వచ్చేయండి. ఈరోజు ఈ ఆక్టోపస్ యానిమల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే, మీకు ఎగ్జాక్ట్లీ కేపీహెచ్బీలో నెక్సస్ మాల్ రైట్ సైడ్ ఉంటుంది అనమాట. బ్రిడ్జ్ ఎండింగ్లో ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్తే మీరు చూడొచ్చు. అండ్ ఈరోజు మన పార్ట్నర్ ఎవరంటే మన లడ్డు అనమాట. లడ్డు ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు చూడడానికి. వాడికి ఫిష్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ నేను కూడా ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే ఈ ప్లేస్ అనేది ఫుల్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుంది అనమాట. సో నేను మీకు చెప్తా ఈరోజు ఇది వర్త్ ద హైపో కాదు. అండ్ మా లడ్డు కూడా చూసినారా, మస్తు చిల్ అవుతున్నాడు అసలు, టాకింగ్ టామ్ ఆడుకుంటా. ఇప్పటికీ మీలో ఎంతమంది టాకింగ్ టామ్ ఆడుతున్నారో కింద కమెంట్ చేయండి. ఇదే చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనకి ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్ పక్కనే కనిపిస్తుంది, బ్రిడ్జ్ పక్కన. అక్కడ కనిపిస్తున్న వైట్ టెంట్సే టికెట్ కౌంటర్ అనమాట. ఇది వీక్ డేస్లో ఈవినింగ్ 4 PM స్టార్ట్ అవుతుంది. అండ్ వీకెండ్స్ సాటర్డే ఇంకా సండే మార్నింగ్ 11 AM స్టార్ట్ అవుతుంది అనమాట. సో టికెట్స్ చూసుకుంటే మనకి అడల్ట్స్కి 150 అనమాట. అండ్ 3 to 12 years చిల్డ్రన్కి 120. అండ్ బిలో దట్ ఫ్రీ అనమాట. సో ఇంకా టికెట్ తీసుకొని లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇట్లా టికెట్ తీసుకొని ఎంటర్ కాగానే మనకి లోపల ఫిష్ అక్వేరియంస్ ఉన్నాయన్నమాట. ఇట్లా డిఫరెంట్. ఫస్ట్ మా లడ్డు మస్తు ఎక్సైట్ అయినాడు, కానీ చూస్తే భయపడ్డాడు ఆ లైటింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫిష్ ఎట్లా చూస్తున్నాడు, ఏంది వాడికే హాయ్ చెప్తావా నాకు చెప్పవా అన్నట్టు ఎట్లా చూస్తున్నాను. నాకే అట్లా అనిపిస్తుందా, మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఇవి చూడండి, ఇంకా ఇవైతే మొత్తం టిష్యూస్ లాగా ఉన్నాయన్నమాట. టిష్యూ పేపర్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంది, మొత్తం అతుక్కుపోయినాయి అనమాట అవి గ్లాస్ వాల్కి. ఇక్కడ ఇంకోటి చూడండి ఎట్లా అతుక్కుపోయి ఉంటుందో.
ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బర్డ్ ఇంకా ఆస్ట్రిచ్ కూడా చూడండి, అవి ఎవరైనా టచ్ చేయొచ్చు అని అన్నారు కదా, కానీ ఏంటంటే అవి కుడుతున్నాయంట. సో ఎక్కువ ఎవరికి ఇవ్వట్లేదంట. అండ్ అది కాకుండా మేము వెళ్ళింది వీక్ డేస్. సో మేము 5 వెళ్ళాము కాబట్టి అక్కడ ఇంకా రష్ లేదు. సో ఇంకా ఏం స్టార్ట్ చేయలేరు అనమాట, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. సంబంధం లేని క్యారెక్టర్లు ఇవి. ఇంకో జంట పక్షులు. వస్తుంది వస్తుంది, నీ దగ్గరికి వస్తుంది. ఇది వచ్చేసి మొత్తం షాపింగ్ జోన్ అన్నమాట. అసలు ఫుల్ షాపింగ్ ఉంది. షాపింగ్ లవర్స్కి మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది. కాకపోతే ప్రైసెస్ కొంచెం ఎక్కువ చెప్తున్నారనమాట.
ఇది కదా మనకు కావాల్సింది. అంతా గర్ల్స్ సెక్షన్ అన్నమాట ఇది. చూస్తున్నారు కదా, మొత్తం గర్ల్స్ షాపింగ్ అడ్డా అన్నమాట ఇది. చాలా ఉన్నాయి అసలు, ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్. గర్ల్స్కి మాత్రం అన్ని డ్రెస్సెస్ కానీ, జ్యువెలరీస్, యాక్సెసరీస్ అండ్ చెప్పల్స్, శాండిల్స్ అండ్ కాటన్ డ్రెస్సెస్, షార్ట్ టాప్స్, చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు తిరుగుతూ ఉంటే మీకు ఇంకా దొరుకుతూనే ఉంటాయి. అంత షాపింగ్ ఉంది గర్ల్స్కి మాత్రం. అండ్ కిడ్స్ మమ్మీలకు మాత్రం ఫుల్ అసలు పిల్లలు ఆగరనమాట. అన్ని బొమ్మలు ఉన్నాయి అన్నమాట అడగడానికి కూడా. కాకపోతే ప్రైసెస్ కొంచెం ఎక్కువ చెప్తున్నారు అనిపించింది నాకైతే. నేనైతే అంత షాపింగ్ లవర్ని కాదు కాబట్టి నేనైతే మోస్ట్లీ ఏం కొనలేదు, జస్ట్ అట్లా తిరిగినాను. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా ఉన్నాయన్నమాట. పొటాటో ట్విస్టర్స్ కానీ, చాక్లెట్ ఫౌంటైన్ కానీ అన్నీ ఉన్నాయి. కాకపోతే ప్రైసెస్ ఎక్కువ చెప్తున్నారు. సో నాకైతే అంత వర్త్ ఇట్ అనిపించలేదు వాటిని చూస్తుంటే. అండ్ అవే కాకుండా మీకు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. లైక్ గర్ల్స్కి గ్లాస్ బ్యాంగిల్స్ కానీ, ఇంకా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, యాంటిక్ పీసెస్ అండ్ పిల్లో కవర్స్, సోఫా కవర్స్ కానీ, బెడ్షీట్స్ కానీ అండ్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. గర్ల్స్ చైన్ పీసెస్ మాత్రం చాలా బాగున్నాయి అసలు. అండ్ పిల్లలకి చూస్తున్నారు కదా, ఫుల్ టాయ్స్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ టాయ్స్. అండ్ ఫుడ్ సెక్షన్ కూడా చాలా ఉంది అసలు మీకు. అండ్ మీకు అక్కడ ఆత్రేయపురం పూతరేకులు కానీ, కాకినాడ కాజా అని ఏవేవో ఉన్నాయన్నమాట. ఫుల్ స్వీట్స్ కూడా, ఫుడ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. మీకు కావాలంటే మీరు బాగా ట్రై చేయొచ్చు. అండ్ మీకు పావు బాజీస్, సమోసాస్ అవి ఉన్నాయి. అండ్ చూస్తున్నట్టు ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్న అన్ని కుర్తాస్ కానీ, మ్యాక్సీ డ్రెస్సెస్, మినీ డ్రెస్సెస్, షార్ట్ టాప్స్ కానీ చాలా ఉన్నాయన్నమాట. అసలు ఆల్ ఇన్ వన్ స్టాప్ అనమాట షాపింగ్ లవర్స్కి. మీరు వెతుకుతున్న ట్రెండింగ్ కుర్తాస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మీకు. అంతా అయిపోయినాక మీరు ఇంకా గేమ్ జోన్కి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆర్చరీ కానీ అండ్ మీకు ఈ రింగ్ గేమ్ కానీ, ఇంకా గ్లాస్ గేమ్స్ కానీ, మనం చిన్నప్పుడు ఏదైనా జాతరకి వెళ్ళినప్పుడు మేము చూస్తూ ఉంటాం కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. దీని తర్వాత మీకు జైంట్ వీల్స్ కానీ, పిల్లల ప్లే జోన్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా మీరు చిల్ అవ్వచ్చు ఇక్కడ నుంచి షాపింగ్ అంతా చేసుకొని. అంతా ప్లే జోన్ అనమాట పిల్లలది అండ్ పెద్దలది కూడా. సో ఇక్కడ మీరు అన్నీ చూడవచ్చు, జైంట్ వీల్, స్వింగ్స్ అన్నీ ఉన్నాయి మీకు. సో ఇప్పుడు ఇది వర్త్ ఇటా కాదా ఇక్కడికి రావడము అంటే, ఎస్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ అనమాట. నాకు అనిపించింది ఏంటంటే వర్త్ ఇటే. ఎందుకంటే మీకు అన్నీ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, ప్లే జోన్స్ ఉన్నాయి, గేమింగ్స్ ఉన్నాయి, షాపింగ్స్ ఉన్నాయి. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు యానిమల్స్ చూస్తూ. వాళ్ళకి ఒక నాలెడ్జ్ లాగా కూడా ఉంటుంది. అండ్ ఈ యాక్టివిటీస్ అన్నీ వచ్చి ఈచ్ పర్సన్కి 100 అంట. అండ్ పిల్లలవి కూడా మోస్ట్లీ అట్లానే ఉన్నాయి, 80-100 లాగా. సో ఇంకా మీ ఇష్టం, అది మీ పిల్లల్ని ఏం తిప్పుతారు అనేది. ఇది వీక్ డేస్ కాబట్టి ఎక్కువ జనాలు కూడా ఏం కనిపిస్తలేరు. సో ఇంకా ఇక్కడ స్టార్ట్ ఏం అవ్వలేదన్నమాట. మేము వెళ్ళిన టైంకి చీకటి అయినా కానీ అక్కడ ఫుడ్స్ ఇంకా ఎక్కువ ఏం స్టార్ట్ అవ్వలేదు. సో ఇంకా మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు ఏదైనా తినొచ్చు, ఆడుకోవచ్చు అనమాట. సో దీని నుంచి బయటికి రాగానే మీకు ఇంకా క్యామెల్స్ అండ్ హార్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అది ఎక్కడానికి ఈచ్ పర్సన్ 100 అంట. సో చిన్నపిల్లలు వాడు ఏమంటున్నాడంటే, మంత్స్ బేబీకి కూడా మేము 100 తీసుకుంటాం అంటున్నాడు, అసలు తగ్గేదేలే అంటున్నాడు అనమాట వాడు. సో ఇదంతా అయిపోయినాక మేము ఫాస్ట్గానే అయిపోయిందని లులు మాల్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో మాలాగా ఎప్పుడు లులు మాల్కి విజిట్ అవ్వని వాళ్ళు, వన్ బ్రిడ్జ్ అండ్ మీకు ఆక్టోపస్ పార్క్ ఉండే అండ్ అనదర్ బ్రిడ్జ్ అండ్ మీకు లులు మాల్ ఉంటుంది అనమాట, దగ్గరే అనమాట. సో మీరు ఇది కూడా విజిట్ చేయొచ్చు. సో మేము అట్లా గ్లాన్స్ వేసినాం అనమాట. మొత్తం అలసిపోయి పండుకున్నాడు మా లడ్డు.
అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత హైప్ అయితే లేదనమాట లులు మాల్. అంత పెద్దగా కూడా ఏం లేదు, నార్మల్గానే ఉంది నేను తిరిగినంత వరకు. అండ్ క్రిస్మస్ సీజన్ కాబట్టి క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసి పెట్టినారు. అండ్ అది కాకుండా మీకు ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి నార్మల్గా ప్రతి మాల్లో ఉన్నట్టే. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి, మీరు అన్నీ ట్రై చేయొచ్చు కావాలంటే. చూసినట్టయితే అన్ని మోమోస్ కానీ, డిఫరెంట్ గ్రిల్స్ కానీ, ఐస్ క్రీమ్స్, టర్కిష్ ఐస్ క్రీమ్ లాంటి అన్నీ ఉన్నాయన్నమాట మీకు. అండ్ అది కాకుండా ఇక్కడ ఫుడ్ కంపెనీ ప్రమోషన్ నడుస్తుంది అనమాట. సో వాళ్ళు ఫ్రీగా చాక్లెట్స్ కూడా పంచుతున్నారు ఆడ. సో మా లడ్డు కోసం అయితే మేము ఫుల్ తీసేసుకున్నాం అన్నీ. సో అండ్ నెక్స్ట్ ఇంకా బయటికి వచ్చినాక దాని తర్వాత మేము 24 డౌన్ టౌన్ అనే దగ్గర ఫుడ్ తిన్నామన్నమాట, బయట మాల్ బయట. అండ్ మా లడ్డు ఫుల్ సాంగ్స్ని చిల్ అవుతుంది, ఫుడ్ కూడా బాగుందన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఇదన్నమాట వీడియో. ఒకవేళ మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.